వరద ప్రభావం విజయవాడ ఏలూరు హైవేపై పడింది. బొమ్మలూరు వద్ద హైవేపైకి వరద నీరు చేరింది. దీంతో కలపర్రు టోల్ ప్లాజా వద్ద భారీ వాహనాలు నిలిపివేశారు. విజయవాడ ఏలూరు మధ్య ట్రాఫిక్ ఆగిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఎటువంటి చర్యలు చేపట్టారు? ఆ ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పుడు? ఎందుకంటే వర్షం కూడా ఇంకా ఇవాళ కూడా కురుస్తుంది అని అధికారులు, వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, ప్రస్తుతం బొమ్మలూరు జాతీయ రహదారి 16వ నెంబర్ జాతీయ రహదారిని మనం చూస్తే పరిస్థితి ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. జలపాతాలని ఒక సెలయేరుని తలపిస్తున్నటువంటి పరిస్థితి. రామిలేరు వాగు ఏదైతే ఉందో ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లాకి సంబంధించి మధ్యలో ఉండేటటువంటి రామిలేరు వాగు ఏదైతే ఉందో అది ఉప్పొంగడంతో కిలోమీటర్ల మేర ఇక్కడ 4 అడుగుల మేర వరద నీరు ఇక్కడ ప్రవహిస్తోంది. దాంతో వాహనాలు భారీగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. బొమ్మలూరు నుంచి విజయవాడ వైపు దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ఇటు ఏలూరు వైపు దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల వరకు కూడా వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ వరద నీటిలో ముందుకు వెళ్లాలన్నా ఆ వాహనాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. ఇది జాతీయ రహదారికి ఇది ఒకవైపు, మరొక వైపు అంటే ఇటువైపు వెళ్లే రూట్ ఏదైతే ఉందో ఇటు లారీ ఆగిపోయిన వైపు, అది ఇటు ఏలూరు వైపు అంటే విశాఖ వైపు వెళ్లేటటువంటి రహదారి. అది దాదాపు అక్కడ 4 నుంచి 5 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఈ ప్రాంతంలో గండి కొట్టడంతో అక్కడ ఈ హైవే పైన నీరంతా కూడా కొంత ఇటువైపు ప్రవహిస్తోంది. అయితే లైట్ వెయిట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ నీటిలో ప్రయాణం చేయలేక ఆగిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తం రహదారి పైన దాదాపు 3 నుంచి 5 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఈ వరద నీటిని ఇంకా అంటే ఎగువ నుంచి భారీగా వర్షాలు కురుస్తూ ఉండడం, అలాగే నూజివీడు ప్రాంతంలో చెరువులకు గండ్లు పడడంతో ఈ ప్రాంతంలో ఇంకా జాతీయ రహదారిపై ఈ వరద నీరు ఇప్పటికైతే తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. రాత్రి 2 గంటల నుంచి కూడా ఈ పరిస్థితి ఇటువైపు నెలకొంది. కానీ ఇప్పటికీ కూడా మధ్యాహ్నం ఉదయం 8 గంటలు కావస్తోంది. కానీ ఇప్పటికీ కూడా ఈ నీరు ఇంకా వెళ్లలేనటువంటి పరిస్థితి. ఎగువ నుంచి భారీగా నీరు ఇంకా రావడంతో ఇక్కడ ఎక్కడైతే నీరు బాగా స్టాగ్నేట్ అయిపోయిందో, నిలిచిపోయిందో అక్కడ హైవే పైన ఉండేటటువంటి డివైడర్ కు గండ్లు కొట్టేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఇటు ఏలూరు వైపు నుంచి రాకపోకలు నిలిచిపోయాయి, అటు విజయవాడ వైపు నుంచి కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. నీరు పూర్తిగా ఇక్కడ అనుమతి జాగ్రత్తలను పోలీసులు పాటిస్తున్నారు. ఎందుకంటే ఈ వరద నీటిలో వాహనాలు ముందుకు కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పటికే ఇక్కడ భారీ వాహనాలు, లారీలు కానీ కార్లు కానీ ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇటువైపు ప్రస్తుతం ఇక్కడ ఆగిపోయినటువంటి లారీ విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్తుంది. అలాగా కొంత సాహసం చేసి ముందుకు వెళ్ళినటువంటి 4 వీలర్స్ ఏవైతే ఉన్నాయో అవి రోడ్లపైన నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఈ నీరంతా కూడా తొలగాలి అంటే ఎగువన వస్తున్నటువంటి నీరు ఆగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎగువన ఇంకా భారీగా వర్షాలు కురుస్తుండడం, ఎక్కడికక్కడ చెరువులు తెగిపోతూ ఉండడంతో జాతీయ రహదారిపై పరిస్థితి ఇప్పుడు విజయవాడ వైపు వెళ్లేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు మన ట్రాక్టర్స్ ని తీసుకువచ్చి ఈ ఆగిపోయినటువంటి వాహనాలను నీటిలోంచి బయటికి తాళ్లు కట్టి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంకా వాహనాలను కనుక అనుమతించినట్లయితే ఇంకా అనేక వాహనాలు ఇక్కడ నిలిచిపోయి ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతాయి, ప్రాణ నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ హైవే పైన రాకపోకలు ఆపేశారు. అత్యవసరంగా వెళ్లేటటువంటి హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, కూరగాయల లోడ్ తోటి అలాగే చికెన్ లోడులతోటి వెళ్లేటటువంటి వాహనాలను మాత్రం కొంతవరకు అలౌ చేస్తున్నారు. ఎందుకంటే అవి పాడైపోతే ఇంకా మరింత ఇబ్బందికరం. మనం వెనకాల వెళ్తున్నటువంటి లారీలను వాటిని కూడా చూడొచ్చు. అవి టమాటా లోడ్లు అలాగే ఉల్లిపాయ లోడ్లు ఇలాగ పాలకు సంబంధించినటువంటి వాహనాలని పంపిస్తున్నారు. అవి కూడా ఒకవైపు రాంగ్ రూట్ లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మరికొంతమంది ఇంకా ఎదర బస్సులన్నీ ఆగిపోవడంతో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో దిగి నడుచుకుంటూ వేరే మార్గాలను అన్వేషించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. బొమ్మలూరులో ప్రస్తుతం మళ్లీ వాన మొదలైనటువంటి పరిస్థితి. ఇంకా ఇదే పరిస్థితి కొనసాగితే ఈ రోజు ఇక్కడ హైవే పైన ఈ నీరంతా తొలగేటటువంటి అవకాశం లేదు. రామిలేరు ఉధృతి ఇంకా పెరుగుతుందని అధికారులు అయితే చెబుతున్నారు. ఈ కింద దిగువన ఉండేటటువంటి ఏలూరు జిల్లాకు సంబంధించి పెదపాడు మండలంలోని అనేక గ్రామాలు ముంపు బారిన పడేటటువంటి అవకాశం ఉంది. వరద అడుగడుగుకి పెరుగుతోంది. హైవే పైన అడుగులడుగుల నీరు పెరుగుతుండటంతో వాహనదారులు ఇటువైపు రావద్దు, కొద్దిసేపు ఆగాలి అనేటటువంటి సూచనలు చేస్తున్నారు. విశాఖ నుంచి వచ్చేటటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలిచిపోవడంతో ఉదయం 2-3 గంటల నుంచి నిలిచిపోవడంతో పిల్ల బిడ్డలతో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరోపక్క ఒక్కొక్క వాహనాన్ని, అంబులెన్సులు అలాంటి వాహనాలని అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి. స్థానిక యువత కూడా ఇక్కడ కొంతవరకు పాల్గొని గండ్లు కొట్టే దగ్గర కొంత సహాయక చర్యలు అయితే చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం
ఏలూరుకి చేరుకునేటటువంటి విజయవాడ కలపరు టోల్ గేట్ మధ్య బొమ్మలూరు వద్ద అయితే ఆ పరిస్థితి కొంత భయానకంగా ఉంది. వరద తీవ్రత చాలా ఎక్కువగా కొనసాగుతోంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్. ఇది విజయవాడ ఏలూరు బొమ్మలూరు దగ్గర జాతీయ రహదారిపై పరిస్థితి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి